నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యే ఓపెన్ మైండ్ విత్ నిజం చంద్రబోస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఇన్ఫామ్ సంస్థ అధినేత గడ్డం బాపిరాజు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఏంటి గడ్డం బాపిరాజు గారు అంటే గడ్డం వివేక్ గారికి ఏమన్నా రిలేటివ్స్ మీరు? అదేం లేదండి, ఇది మన జాతి, ఇది ఓకే, మన కమ్యూనిటీ నుంచి, మాదిగ జాతి నుంచి రిప్రజెంటేషన్ ఇది. ఓకే. సాధారణంగా గడ్డం ఎలాగ ఇంటి పేర్లు ఉంటాయో అలాగే అందరూ ఇంటి పేర్లు కలిగి ఉన్నారు. ఏంటి ఇన్ఫామ్ అంటే ఏంటి అసలు? ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్. ఇది మాదిగ కమ్యూనిటీ మేధావులు మాదిగల కమ్యూనిటీ కోసం. మేధావులు మాదిగ కమ్యూనిటీ కోసం. అంటే సాధారణ మాదిగలకి సంబంధం లేదా? అంటే మేధావులు పనిచేయడం మొదలెడితే సాధారణ మాదిగల కోసమే ఉపయోగపడుతుందని ఉద్దేశం. ఏంటి దీని విధులు విధానాలు ఏంటి అసలు? విధులు విధానాలు అంటే చదువుకున్న వాళ్ళు, తర్వాత ఈ యొక్క ఆఫీసర్లు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో సంపద మళ్ళీ తిరిగి ఈ జాతికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పడింది. ఎట్లా, ఏ విధంగా ఉపయోగపడాలి వాళ్ళు? ఏ విధంగా ఉంది, ఇప్పుడు మేము పల్లెల్లో తిరిగాం, పల్లెలు తిరిగాం, ప్రొఫెసర్లను తిప్పాం, డాక్టర్లను తిప్పాం. అట్లా ప్రతి పిల్లలు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ పెట్టాం. తర్వాత కాన్ఫరెన్స్లు చాలా పెట్టాం, అవగాహన కల్పించాం, విద్యావంతులకు అవగాహన కల్పించాం కొన్ని విషయాల్లో. అలాగా కొంత రిసోర్స్ పర్సన్స్ని కమ్యూనిటీకి పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఈ యొక్క జాతికి అందించే ప్రయత్నం చేస్తూనే వచ్చాం. ఓకే, అది దాంట్లో భాగంగా మీరు అనొచ్చు ఇన్ఫామ్ కదా, మేధావులకే కదా అంటే మేము ఏజెన్సీ దాకా వెళ్ళాం. ఏజెన్సీ అంటే అసలు ఆ సంబంధం లేదు కదా. వస్తున్నాను నేను అక్కడికే. గత ప్రభుత్వంలో ఏజెన్సీ సమస్య అని చెప్పేసి ఒకటి పట్టుకొని తిరిగారు. అంటే మీరు ఏజెన్సీ కోసం ఏర్పాటు అయిందని కొంతమంది అభిప్రాయపడ్డారు, కానీ ఈ రోజున మళ్ళీ మేధావులు మాదిగ పల్లెలు అని చెప్తున్నారు. ఏంటి ఏజెన్సీ సమస్య ఎంతవరకు వచ్చింది? ఏజెన్సీ సమస్య అనేది ఇప్పటికైతే తీరలేదన్న, ప్రయత్నిస్తున్నాం. ఫస్ట్ వాళ్ళు చాలామంది అక్కడ ఏమైనారంటే ప్రతి కమ్యూనిటీ కూడా కొండ అనే సర్టిఫికేట్ ఎస్టీల కింద మార్చుకుని చాలామంది ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. కమ్యూనిటీ అంటే అందరా? మ్యాక్సిమం కొండరెడ్డి ఉన్నాడండి, కొండ కాపు ఉన్నాడు, మరి కొండ తర్వాత మన చాలామంది మన సోదరులు వాల్మీకులుగా మారారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మాల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా మారారు, బోళ్ళని ఉద్యోగాలు పొందారు. ఈరోజు వాళ్ళు భూమి హక్కు చట్టం కలిగి ఉన్నారు. అక్కడ ఈ మాదిగలు ఏం కడితే ఏ ఒక్క ఇంటలెక్చువల్ బ్రెయిన్ కానీ ఒక లీడర్ పని చేయకపోవడం వల్ల అక్కడ ఏమైందంటే వీళ్ళు ఏమీ పొందలేని పరిస్థితులు. అసలు ఇప్పుడు ఇల్లులు లేవు, కనీసం వాళ్ళకి ఏ విధమైన ఎడ్యుకేషన్ అందుకోవడానికి అక్కడ అవకాశం లేదు, ఇక్కడ రిజర్వేషన్ లేదు, అక్కడ వీళ్ళు జాయిన్ అవ్వడానికి లేదు. అలాంటి విపరీతమైన పరిస్థితులు ఉన్నారు. అవి తెలుసుకున్నాక ఒక మేధావుగా కావచ్చు, విద్యావంతుడికి నా బాధ్యత అనుకుని నేను ప్రయాణం చేశాను. ఓకే, అయితే ఇప్పటికే సమస్య పరిష్కారం కాదు. అవ్వలేదు, అది తప్ప. మీ కమ్యూనిటీలోనే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎంఆర్పిఎస్ అని ఒక ఆర్గనైజేషన్, మందకృష్ణ మాదిగ గారు పెద్ద లీడర్, నరేంద్ర మోడీతో పరిచయాలు ఉన్న కమ్యూనిటీ మీది. మరి ఏజెన్సీలో ఉన్న చిన్న మాదిగల సమస్యను మీరు బయటపడేసుకోలేకపోతున్నారు. అది ఎప్పుడు చేయాలి వాళ్ళు. ఎందుకంటే నేను ఆశ్చర్యం ఏంటంటే ఏజెన్సీలో తిరిగినప్పుడు ముంచం పుట్టుదాకా కూడా ఎంఆర్పిఎస్ ఉంది. ఓకే, ఏజెన్సీలో ఎంఆర్పిఎస్ ఉంది. వెరీ గుడ్. ఎంఆర్పిఎస్ ప్రతి ప్రాంతంలో ఎంఆర్పిఎస్. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పాపం వాళ్ళు మాదిగలు కదా, మాదిగల పరంగా శబ్దానికి దగ్గర అయిపోయి పాపం 30 సంవత్సరాలను తిరుగుతున్నారు. వాళ్ళ యొక్క అసలైన మేము ఈ ఇబ్బందులు ఉన్నామని చెప్పుకున్నా సరే దాన్ని వీళ్ళు తీసుకునే పరిస్థితుల్లో లేక. అంటే దాన్ని కృష్ణమాదిగ గారికి ఎప్పుడని చెప్పారంటున్నా? చెప్పారు, చాలాసార్లు చెప్పారు. మీకు చెప్పారా? చెప్పారు. మీటింగ్ కూడా జరిగింది రంపచోడవరంలో. అక్కడ కూడా కొండమాదిగలు చేయమని ఒకసారి అనుకుంటా ఆయన స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. అక్కడ నుంచి దాని పరిణామాలు ముందుకెళ్ళలేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది అది? మా దగ్గర 2 years బ్యాక్ వచ్చింది. 2.5 years బ్యాక్ ప్రయత్నించాం. పోయినసారి ఉన్న ప్రభుత్వం దగ్గర కూడా. ప్రభుత్వం సహకరించలేదా దానికి? మన నాయకులు మాత్రం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ ఆ మధ్య లేయర్ నుంచి పై లేయర్ వరకు అయితే ఇష్యూ వెళ్ళలేదు. మరి ఈ గవర్నమెంట్లో కూడా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారా? 100%. రామాంజనేయులు గారి దగ్గర ఫస్ట్ అవగానే నేను 2 నెలలు గ్యాప్ ఇచ్చాం. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏర్పడే 2-3 నెలలను మనం చెప్పకూడదు. ఆయన కూడా పాజిటివ్ తీసుకుని ఆఫీసర్తో మాట్లాడారు. ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే ఓటు హక్కు ఉన్నా కనీసం ఇల్లు అనేది ఉండాలి కదా. సరేనయ్యా, వీళ్ళు ఎస్టీలోకి వస్తారా, తర్వాత ఏమవుతారో తర్వాత చూద్దాం, కనీసం ఇల్లు అన్నీ ఉండాలి కదా. మాదిగలు చాలా ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, లక్షల మందితో మీటింగులు పెట్టే ఆర్గనైజేషన్స్, ఇల్లు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇల్లు కట్టించలేకపోయారు. మీకు అది సిగ్గుగా అనిపించట్లా? 100% సిగ్గుపడాల్సిందే. ఇప్పుడు మనం ఉన్నది
ఈ జాతికి మంచి అంటే చేయడానికి. అక్కడ అన్ని కమ్యూనిటీలకి ఇల్లు ఉన్నాయి, ఒక మాదిగలకి లేదు. మాదిగలు 100% మాదిగలు సఫరర్స్ అక్కడ. దాని మీద మీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మీరు చింతపల్లి వెళ్తే అప్పుడెప్పుడో ఇచ్చిన ఒక ఇల్లులో 7 కుటుంబాలు ఉంటాయి. అప్పుడెప్పుడు ఇచ్చిన ఇల్లులో అంటే వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకో. ఓకే, ఆ సమస్య ఈ ప్రభుత్వంలోనైనా బయటపడుతుంది అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాం. కనీసం ఇల్లు వస్తాయి అనుకుంటున్నాం. ఎందుకంటే మన కొలుకుపూడి శ్రీనివాస్ గారిని కలిశాను, ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు. వెళ్దామండి అవసరమైతే అన్నారు. మన రామాంజనేయులు గారు ముందు నుంచి మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడారు. అదే కాకుండా మన ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు కూడా చెప్తున్నాం విషయాన్ని. ఖచ్చితంగా దాన్ని పాజిటివ్ వేలో నిన్న మినిస్టర్లను కలిసాం ఇద్దరిని. ఒకటేమో రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారిని, మళ్ళీ ఇంకో గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్సాది గారిని కూడా కలిసాం. వాళ్ళు కూడా రైట్ వీళ్ళకి జరగాలి కదా అని అన్నారు. దానికి ఏంటనేది మేము పరిశీలిస్తాం అని అన్నారు. అంటే ఒక అడుగు వేస్తున్నాం. ఈసారి ఏంటంటే కొద్దిగా అందరికీ తెలిసేటట్లు చేస్తున్నాం. ఓకే, మనకి అప్పుడు ఏంటంటే మన వాళ్ళకి చెప్పేవాళ్ళు, మన వాళ్ళు ఒకళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మినిస్టర్లు అందరిని కలుస్తున్నాం, అన్ని కమ్యూనిటీలో అన్ని కమ్యూనిటీలు ఆ యొక్క ఈ సద్దతని బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ సంస్థ ద్వారా ప్రపంచ మాదిగల దినోత్సవం అని ఒకటి జరుగుతున్నారు. ఏంటి అసలు ఈ ప్రపంచ మాదిగల దినోత్సవం? ప్రపంచం మొత్తం మాదిగలు ఉన్నారా? ఉన్నారు. చిన్న లక్షన్న దేశాలు కూడా కంట్రీలు అయినాయి. 25 కోట్ల మంది ఉన్నాం మనం. ఇక్కడ నుంచి మొదలెడితే ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్నాం. ఈ 20 కోట్ల మంది కనీసం ఈ రిసోర్స్ పర్సన్స్ మిగిలిన వాళ్ళందరూ ఒకసారి ఒక్కరోజన్నా ఈ జాతి కోసం కలిసి మాట్లాడుకోవాలి. అసలు ఆ టైటిల్ పెట్టాలని మీకు ఎలా అనిపించింది? ప్రపంచ మాదిగల దినోత్సవం. ప్రతి దానికి ఒక దినం ఉండదు సార్. మేము అనుకున్నామంటే ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలుగుతామో ఒకరోజు, ఈ ప్రపంచం వ్యాప్తంగా ఆలోచన రాకపోతే గ్రామ స్థాయిలో ఉండిపోతారు మన వాళ్ళు. ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్. ఇప్పుడు రేపొద్దున్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వెళ్తున్నాం. వెళ్ళే క్రమంలో మాదిగలు ఒక్కళ్ళే ఒక గ్రామంలో ఉండిపోయిన మనుషులు ఉన్నారంటే మాదిగలే. వాళ్ళకి ఏంటంటే ఇంటి పేర్ల మీద గొడవలు, వీధి పేర్ల మీద గొడవలు, లేకపోతే ఆ పల్లెలు దాటకపోవడం వల్ల విపరీత పరిణామాలు వస్తాయి. అంటే మైగ్రేట్ అవ్వాలి, ప్రపంచంలోకి వెళ్ళాలి. వీళ్ళకు శక్తి ఉంది. 25 కోట్ల మంది ఉన్నారు, వీళ్ళకు పెద్దలు ఉన్నారు. ఈ 25 కోట్ల మంది సామర్థ్యాలు వీళ్ళకి కలవాలి, శక్తివంతులు అవ్వాలి. కమ్యూనికేషనే కదండి, బలాలు పెరుగుతాయి కదండి. ఇప్పుడు నార్త్ వెళ్తే చమార్స్ కింద ఉన్న వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. వస్తున్నారా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలకి? వస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారండి. మీ ఆహార్యం, మీరు బట్టలు వేసుకునే తీరు, మీ మెయింటెనెన్స్, సూటు బూటు కోటు, ఆర్గనైజేషన్ పేరు కానీ, మీరు నిర్వహించే కార్యక్రమాలు, ఆ నిర్వహించే కార్యక్రమాలకి హాల్స్ కానీ చాలా రిచ్గా ఉంటున్నాయి. ఇన్ఫార్మ్ సంస్థను అడ్డం పెట్టుకొని బాబిరాజు గారు ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వెనకేశారు? తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, ఏముంది. కోట్లు అంటే ఒకటే సార్, నాకున్న దాంట్లో 90% కమ్యూనిటీకి పెడతాం. మనకున్న సోర్స్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అప్పుడు చదువుకున్న వాళ్ళు, నా స్ట్రగుల్ చూసి నాతో పాటు ఉన్నవాళ్ళు ఇప్పటికీ సహకరిస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అనొచ్చు, లేకపోతే కింద అంటే నా తర్వాత చదువుకున్న వాళ్ళు, సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న వాళ్ళు. ఆ తర్వాత మేము బయటకు వచ్చాక 10-20 మంది సహకరించేది. మీరు ఏమనుకుంటున్నారంటే ఇన్ఫార్మ్ అంటే వేలకు వేలు కోట్లు వచ్చాయి. మా దగ్గర ఏముండవు డబ్బులు. మీరు నిర్వహించే కార్యక్రమాలు, నేను కమ్యూనిటీ ఆ స్థాయిలో ఉండాలి. చాలా ఖరీదుగానే ఉంటుంది. నేను ఎప్పుడు పెట్టినా అలాగే పెట్టు. ఇప్పుడు కాదు, యూనివర్సిటీలో ఉన్నప్పుడే నా కార్యక్రమాలు ఆ స్థాయిలో ఉండి, యూనివర్సిటీలో ఉన్నప్పుడు డబ్బులు వచ్చేస్తాయా? మరి వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే అంటున్నాను. నా సొంతం అవ్వచ్చు, నాకున్న 10 మంది రిసోర్స్ అవ్వచ్చు, వాళ్ళు కలిపి ఎప్పుడు కూడా కమ్యూనిటీని అంత అందంగా చూపించాలి, అంత అందంగా ఆలోచింపజేయాలి, అంత విలువైన ప్లేస్లో కూర్చోబెట్టాలి. ఇది మనకు సాధ్యమే. ఇక్కడ కూర్చోవడం మన ఆలోచనలు మారుతాయండి. మీరు వెళ్ళే ప్లేస్ బట్టి మీ ఆలోచనలు మారుతాయి. మనవాడు అక్కడే పల్లెలో ఉండి అదే లైఫ్ స్టైల్లో, అంటే అదే ఇంట్లో ఉండి ఇంతేనా మన జీవితాలు అనుకోకూడదు. కాదు, మన కూర్చునే ప్లేస్ బాగున్నది, మనం మాట్లాడే విధానం బాగుంది, మన వాళ్ళు ఇంత గొప్పగా వాళ్ళు ఉన్నారని తెలియజేయడానికి ఒక మంచి ప్లేస్ని ఎన్నుకుంటాం. అసలు కష్టపడి అవి కడతాం. మాకేమీ ఫండ్స్ ఏమి ఉండవు. అందరూ అనుకుంటారు ఫండ్స్ ఉంటాయి, ఫండ్స్ ఏమి ఉండవు. అది ఏంటంటే కసి అండి. ఈ జాతికి ఏదో చేయాలని కసితో ప్రయాణిస్తున్నాం. కొంతమంది దాంట్లో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఇంత డెఫిసిట్ వచ్చిందంటే కొంత ఇంజనీర్లు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక లోన్ తీసుకుని కట్టేస్తారు. ఓకే. అలాగే ఇబ్బంది పడలోనే ఉన్నారు నా దాంట్లో. అంటే వాళ్ళంతా చేయడానికి ఏంటంటే మేము ఈ 25-30 సంవత్సరాలు జరుగుతున్న జర్నీని వాళ్ళు చూసారు. మేము చేసిన స్ట్రగుల్. అంటే మీ మాది కమ్యూనిటీలో ఉన్న మీ కొలీగ్స్ ఇస్తుంటారా మీకు? అంతే. ఓకే. మీ ఏ కమ్యూనిటీని కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఏ కమ్యూనిటీ అడగం. నిజాయితీ చెప్తున్నారు ఈ మాట? 100% మీరు ఎక్కడైనా సరే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసే కార్యక్రమాలు మీ కొలీగ్స్ ద్వారానే అవుతున్నాయి. అంతే. కొలీగ్స్ కూడా కాదండి, నాతో పాటు చదువుకున్న వాళ్ళు నా కింద నా దగ్గర. నేను అప్పట్లో హాస్టల్ గురించి ఫైట్ చేసినప్పుడు, ఇప్పుడు కూడా వైజాగ్లో బాబు జగ్గర్ హాస్టల్ ఉంది, దాన్ని ఫైట్ చేశాను. నేను బయట ఒక ఇల్లులా తీసుకుని ఒక హాస్టల్లా నిర్వచించినట్టుండేది. ఫస్ట్ నుంచి కూడా ప్రతి సైన్స్లో ఉన్నా సరే ఎవరైనా సరే నా దగ్గర వచ్చేవాళ్ళు. ఆ యొక్క విధానం చూసి నాతో అనుసరించిన వాళ్ళు ఇప్పటికీ సాయం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నాకున్న వ్యవధిలో, నా కుటుంబ వ్యవధిలో ఖచ్చితంగా నాకున్న దాంట్లో సోర్స్ మ్యాక్సిమం కమ్యూనిటీగా వాడతాను. మీ కుటుంబం నుంచి కూడా. ఓకే. మీ సమకాలీనంగా కానీ మీకన్నా పెద్ద లీడర్లు ఎవరినన్నా చూడండి, అసలు మాది కమ్యూనిటీలో ఉన్న ఏ ఆర్గనైజేషన్ లీడర్ కూడా మెయింటెనెన్స్ మీ అంత రిచ్గా ఉండండి. నేను సెకండ్ తరం సార్. మా ఫాదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, నన్ను బాగా చూసుకున్నాడు. నేను చదివినప్పుడే మంచి బట్టలు వేసుకున్నవాడిని, చదివినప్పుడే నేను సహాయం చేసినవాడిని. మా ఇంట్లో ఉన్న ఆ ఇది వల్ల మరి తెలియదు, ఏ సహాయం అయినా చేయడానికి రెడీగా ఉంది. దానికి తగ్గదే లేకపోయినా చేయడానికి ప్రయత్నించేవాడిని, అంతేగాని ఏ కమ్యూనిటీని అడగలేదు. ఇప్పుడు కూడా పొలిటీషియన్లు అడిగానని ఇక్కడ చాలా మీటింగ్ లేదు, మేము బయట ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఓ పొలిటికల్ పార్టీ దగ్గర కానీ పొలిటికల్ లీడర్ దగ్గర కానీ వేరే కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ₹1 నేను తీసుకున్నాను ప్రూవ్ చేస్తే నేను వదిలేస్తాను. ఇన్ఫార్మ్ సంస్థ ద్వారా బాపిరాజు గారు ఇప్పటి వరకు ఏం సాధించారంటే 1-2 మాటలు ఏం చెప్తారు? అంటే సాధించామని అనకూడదండి, చాలా చెయ్యాలి. ఇప్పుడు వరకు అంటే ఒక 10,000 to 20,000 రిసోర్స్ పర్సన్ బయట తీసుకొచ్చి కమ్యూనిటీ కోసం వాళ్ళు కనెక్ట్ అయ్యి వివిధ విభాగాల్లో. నాకు కూడా తెలియదు, మీకు ఆయన కనెక్టివిటీ ఉందా, వేరే వాళ్ళు కనెక్ట్ నాకు తెలియదు. కోవిడ్లో కూడా మన డాక్టర్లు చాలా బాగా పనిచేశారు ఆ కనెక్టివిటీ రాదు. అదేవిధంగా ప్రతి వాళ్ళు ఈ కనెక్టివిటీని తీసుకుని ముందుకెళ్ళిపోతున్నారు. జీవన సరళి కొద్దిగా మారింది, రాష్ట్రాలు కలిసాయి. అప్పుడు దాకా రిసోర్స్ పర్సన్లు ఎక్కడ ఉన్నారో తెలియదు, జిల్లాలో కూడా రిసోర్స్ పర్సన్ ఎవరెవరో తెలియదు, వాళ్ళందరిని కలిపాం. అంతేకాకుండా ఒక చదువుకున్న వాళ్ళు పర్టికులర్గా ఇంత ఎంఆర్పిఎస్ ఉద్యమాల సంస్థలు ఉన్న దగ్గర చదువుకున్న వాళ్ళు గ్రూపుగా ఇన్ని సంవత్సరాల ప్రయాణం చేస్తానే ఉన్నాం, ఎక్కడ ఆగలే. మాకు సపోర్ట్ లేకపోతే ఆగకుండా వెళ్ళాం. చాలా వేల గ్రామాలు తిరిగాం, ఆగలేదు. ఇంతే కాకుండా మీరు గమనిస్తే ఎంఆర్పిఎస్ తర్వాత వినిపించే పేరు ఒకటే ఉంటుంది మీకు. ప్లస్ 2018 తర్వాతే చాలా ఆర్గనైజేషన్లు రావడానికి కారణమైంది. ఎప్పుడైతే ఈ కనెక్టివిటీ బయటకు వచ్చిందో ఒక్కొక్కరు ఒక ఆలోచన పంచుకోవడానికి ఒక గ్రూప్ని తయారు చేసుకుని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. అప్పుడు దాకా ఆర్గనైజేషన్లో లేవు, ఇప్పుడు బోళ్ళని వచ్చినాయి. కమ్యూనిటీలో జిల్లాల వారీగా కొంతమంది విద్యార్థులు సాయం చేసే సంస్థలు వచ్చినాయి. అట్లా సంఘాలు ఎక్కువ ఉండడం అనేది మంచిదే. సంఘాలు అనేది దెబ్బతిన్నదా మీ మధ్య? అట్లా ఎందుకుంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, కృష్ణా జిల్లాలో ఒక సంస్థ పనిచేస్తుంది, విద్యార్థులకు పని చేస్తున్నారు, పని చేయనివ్వండి. ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తం పని చేయగలిగితే మనం పని చేస్తాం, కానీ ఒకే పేరు మీద పని చేయడం అనేది డిస్టర్బెన్స్. నేను నచ్చలేదు సార్. నేను నచ్చకపోతే మీరు బి అని పెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనిటీలో ఏ++, ఇట్లా ఆ ఏలోనూ ఉంటున్నాయి సంఘాలని. ఒకే సంఘం అన్న దగ్గరికి వచ్చారు కాబట్టి అడుగుతున్నా, అసలు ఇన్ఫార్మ్ సంస్థే బాపిరాజు గారిది కాదు, ఇన్ఫార్మ్ వేరే వాళ్ళది, వేరే వాళ్ళ పేరుని మీరు వాడుకుంటున్నారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా వాళ్ళు 14 అనుకుంటారు, December 14న రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు, కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏం దొంగిలిచ్చారా సంస్థను మీరు? అంటే 2014 నుంచి నా దగ్గర అన్నీ ఉన్నాయి. గ్లోబల్. అవునండి, మంచిదే. 2014 నుంచి ఏం కష్టపడ్డారో ఇమ్మనండి. మీరు ఎలాగా రేపు మాపు ఎవరినైనా అడుగుతారు కదా, వాళ్ళు ఏం కష్టపడ్డారో రికార్డ్ ఇమ్మనండి. 2018 వరకు వాళ్ళ కష్టం ఏంటో రికార్డ్ ఇమ్మన్నా. మీ రికార్డ్ ఇవ్వండి మాకు, మీరు ప్లే చేస్తాం.
బోల్డ్ అని ఉన్నాయి మా దగ్గర. రికార్డు మీరు పనిచేసిన రికార్డు ప్రతిదీ ఉంది. ఆ రికార్డు ఉంటే నేను దొంగిలించినట్టే. ఓకే. ఆ రికార్డు ఏమేమి పనులు చేశారు, ఆర్గనైజేషన్ పేరు మీద ఎక్కడెక్కడ సవాల్ తిరిగారు, చేస్తున్నారు వాళ్ళకి. 100%. ఓకే. ఎందుకంటే ఇక్కడ యూత్ శక్తి అండి. ఒక కమ్యూనిటీ కోసం యూత్, చదువుకున్న యూత్ చాలా త్యాగాలు చేసింది. మీరు చూసారు కదా ఒక్కో మీటింగ్ ఎంత ఉంటుందో. అవును. ఎంత ఉంటుంది. 2014లోనే మేము ఏ కన్వెన్షన్ సెంటర్లో పెట్టాం. దానికి కంట్రిబ్యూషన్ ఏమన్నా ఈ పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు ఇచ్చారనుకున్నారా? మరి వాళ్ళు మాది అని చెప్పేసి ఈ రోజున రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కార్యక్రమం అదే ఒకటండి, వాళ్ళు మొన్నే రిజిస్ట్రేషన్ చేశారు దాన్ని. కానీ నేను వాళ్ళని ఏమంటలే. ఎందుకంటే మేము ఇంటర్నేషనల్ అంటే వాళ్ళు గ్లోబల్ అంటున్నారు, మేము వరల్డ్ మాదిగడే అంటే వాళ్ళేమో గ్లోబల్ మాదిగడే అంటున్నారు. సో మనల్ని అనుసరిస్తున్నారు, మిమ్మల్ని అనుసరిస్తున్నారు అంతే. మమ్మల్ని అనుసరిస్తున్నారు, మంచిదే. కానీ నేను వాళ్ళకి ప్లీజ్ చేసేది ఏంటంటే, మేమే ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ కింద ఇన్ని పల్లెలు, ఇన్ని కాన్ఫరెన్సులు, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న మేమే చాలా కనెక్ట్ అవ్వలే కమ్యూనిటీకి. ఓకే. కమ్యూనిటీ తీసుకునే పరిస్థితిలో లేదు. అంటే ఆలోచన శక్తి, జీవన విధానం మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి పెట్టుకుని, లేకపోతే మీరు అక్కడే ఉండి మాట్లాడడం వల్ల కమ్యూనిటీలో చేంజ్ రాదు. నేను ఆన్లైన్ ఇప్పుడు కాదు 2-3 సంవత్సరాలు రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు. రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పల్లెల్లోకి వచ్చి ఒక్కరోజు పడుకోండి. అలాగే ఒక 500 పల్లెలన్నా మీరు వస్తే అక్కడ ఉన్న వాళ్ళకి మీ యొక్క ఎనర్జీస్ యాడ్ అవుతాయి. వాళ్ళు ఏం మాట్లాడతలే. మేము ఆఫీసర్లో మేము ముఖ్యమంత్రితో మాట్లాడిన 10,000 కోట్లు ఏమైనా రిలీజ్ చేపిస్తారా? ఎందుకంటే అక్కడ బలమైన దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. అక్కడ సంఘాలు ఉన్నాయి తెలంగాణలో. తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఫెరోషియస్. మనమేమి చర్చలు జరిగితే మారేది ఏమి లేదు అక్కడ. వాళ్ళు ఆల్రెడీ కొట్లాట. నేను కూడా నన్ను దాంట్లో కొన్ని ఈ వర్గీకరణ మీద మీటింగ్లు పెట్టినా, నేను కూడా వెళ్తున్నా, వస్తాను. సంఘం అనేది ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకుంటే మేము గుర్తు రావాల్సిందే. ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే ఇన్ఫార్మ్ అంటే గుర్తు రావాల్సింది యంగ్స్టార్ చేసిన కృషి, వాళ్ళ త్యాగాలే గుర్తు రావాలి. నేను వాళ్ళు ఎప్పుడైతే 500 పల్లెలు తిరుగుతారో చాలా చేంజ్ వచ్చేస్తుందండి కమ్యూనిటీలో. నేను తిరిగితేనే కొంత చేంజ్ వస్తుంది. అంతంత ఆఫీసులు తిరిగితే ఎంత చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ రోజు నేను ఇన్ఫార్మ్ని వదిలేస్తారా? నిజంగా 500 పల్లెలు తిరగమనండి, నేను వదిలేసేసి పడుకోమనండి ఒక్కరోజు పడుకో. నిజం మీడియా ద్వారా ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరైతే ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారో మీరు 500 గ్రామాలు తిరిగితే మీరు రికార్డ్ అవుతుంది, ఖచ్చితంగా మీరు ఇన్ఫామ్ని వదిలేస్తాం. వదిలేయడానికి రెడీ. ఎందుకంటే నేను అనుకున్నది కూడా ఓల్డ్ మాదిగడే, అదే కాన్సెప్ట్. 10,000 మంది మన మీటింగ్కి వస్తారు, బయటకు వచ్చారు. ఈ 10,000 మందిలో 2,000 మంది ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తే 2,000 గ్రామాల సంవత్సరానికి కానీ టచ్ చేయగలిగితే, అలాగా 10 సంవత్సరాలు ఎన్ని అవుతాయి? 10,000 గ్రామాలు అయిపోతాయి కదా పైనే. అయిపోతే ఎంత చేంజ్ వస్తుంది. వీళ్ళందరినీ గ్రామానికి పరిచయం చేయాలన్న ఆలోచనతో తెచ్చిందే ఓల్డ్ మాదిగడే. వాళ్ళందరినీ కలెక్ట్ చేసింది. అది పూర్తి అవ్వకుండానే మేము ఏదో చేయగలమని వెళ్ళారు. కోర్స్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు కొంతమంది, మంచిదే, నేను కాదంటలే. కానీ కమ్యూనిటీ చాలా బ్యాక్ ఉందండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఏజెన్సీ సమస్య అంటున్నారు. నేను మొన్న ఇది చింతలపూడి వెళ్ళేటప్పటికి నాకు వాళ్ళకి 3 తరాలు తేడా కనపడ్డది ఆ ఏరియాలో. మీ కల్చర్కి ఏంద్ర అనేసి నేను వెళ్ళింది అసలు ఏంటంటే ఒక ఫాదరు మా దాంట్లో ఇన్ఫామ్లు ఉండే వాళ్ళ ఫాదర్ ఇది అయితే ఆ కార్యక్రమానికి వెళ్ళాం. నేను అక్కడ ఉన్న వాళ్ళతో కూర్చొని మాట్లాడా. ఇప్పటికి ఆ ఇందిరా మిల్లు ఇచ్చిన టైము ఏదో చిన్నది, ఆ చిన్న దాంట్లోనే 7, 5, 4 కుటుంబాలు ఉంటున్నాయి. ఏది ప్లేన్ ఏరియాలో. అదే ఒక ఆఫీసరు తిరుగుతూ ఉంటే అలాంటివి సెట్ అవ్వా. ఇంకోటి అసలు మీ ఆశయం ఏంటి? ఒక చేంజ్ తేవాలి. లీడర్షిప్ అంటే చేంజ్, లీడర్షిప్ అంటే బరువు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రమంలో వర్గీకరణ మీద మొన్న ఇక్కడ ఒక మీట్ అన్న పెట్టాలి, కమిటీ వేయాలని ప్రెజర్ చేయాలంటే ఎవరు నిలబడ్డారు? ఏంటి వర్గీకరణ ఎంఆర్పిఎస్ అంటున్నారు. మీరు గతంలో ఎంఆర్పిఎస్ పనిచేశారు, ఎందుకు బయటకు వచ్చారు? మరి అసలు అవకాశం ఇవ్వలేదు నాకు పనిచేసారా? లేదు తొయ్యడం అని కాదు, కానీ అక్కడ నన్ను
ఏది కోస్తా జిల్లాలు కన్వీనర్ చేశారు. ఏ జిల్లా వాళ్ళు పిలిచేవారు కాదు. ఓకే. ఒక ఈస్ట్ గోదావరి కూడా నా ఫ్రెండ్ ఉండబట్టి అక్కడ పని చేయగలిగాను, కానీ ఏ జిల్లా ఎవరో మాట్లాడేవారు కదా నాతో. ఓహో ఇక్కడ ఏదో పని చేయడానికి అవకాశంగా లేదని నాకు నేనే మానేసా. అయితే మీరు మానేశారు, ఎవరు మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పలేదు. మానేసేసి అక్కడి నుంచి ఇంకో సంఘం పెట్టి, అప్పుడు అత్తోటి రామారావు గారు వైస్ ఛాన్సలర్ వచ్చే ముందు మేము ఫైట్ చేసాం బయట. ఆ సంఘం పేరు మీద చేసాం. ఆ తర్వాత నేను వచ్చేసాను యూనివర్సిటీ నుంచి. వచ్చేసాక మెల్లగా సోషల్ జస్టిస్ అని ఒక ఏబిసిడి మీద వర్గీకరణ మీద మీ అభిప్రాయం? సార్ ఇప్పటికి మనం 20 ఏళ్ల క్రితం ఏబిసిడీలు అనేది అమృతం సార్. ఇప్పుడు ఏం లేదు, మంచినీళ్ళు మాత్రం అది. అంటే వర్గీకరణ అవటం వల్ల పెద్దగా ఏం ఉండదు. విద్యా సంస్థలు మొత్తం ధ్వంసం అయ్యాయి. ఏది పేదోడు చదువుకునే విద్యా సంస్థలు. డబ్బున్న మాదిగా అయినా మళ్ళీ ఏ డీమ్డ్ యూనివర్సిటీలో పిల్లల్ని చదివించుకుంటాడు. పేదవాడు చదువుకునే యూనివర్సిటీలో అసలు ప్రొఫెసర్ లేక అల్లాడిపోతున్నాయి. మీకు ఎంత వేసుకున్నా ఉద్యోగ వ్యవస్థ రేపు ఉండదు. ఏముంటాయి, టీచర్లు పోలీసులు ఉంటాయండి ఎక్కువ. ఈ తప్ప మీకు రిక్రూట్మెంట్ చేయడానికి పెద్దగా ఏమి ఉండదు. ఇంకేమన్నా డాక్టర్, అదే నర్సెస్ డాక్టర్స్ ఉంటారు. ఇక మిగిలిన సంబంధించింది ఏది తీసుకోరు. ఎందుకంటే ప్రైవేటీకరణ అయిపోతుంది. మనిషి తక్కువ, పనియే టెక్నాలజీ చేసే పరిస్థితి వచ్చింది. పెద్ద యుద్ధమే జరుగుతుంది కదా వర్గీకరణ మీద. అవును, యుద్ధం చేయాలండి, కానీ మార్చుకోవాలి కదా, వివిధ రూపాలు అన్నీ డెవలప్ చేసుకోవాలి కదా. యుద్ధం అంటే ఏంటి, ఏబిసిడి ఒకటేనా? ఏబిసిడి కాదు కదండి, మనిషి రకరకాలుగా ఎదగాలి. ఓకే. వ్యాపార రంగాల్లో ఎదగాలి. అంటే అసలు ఇప్పుడు ఏబిసిడికి మీరు అనుకూలమా వ్యతిరేకం? అనుకూలమే, కానీ మనం తగ్గ రీతిలో ఆ ఉద్యమాన్ని ఆ దశల్లోకి తీసుకెళ్ళాలి వివిధ రూపాల్లో. అంటే తీసుకెళ్ళడంలో విఫలమయ్యారు? చాలా 100% విఫలమయ్యాం. ఓకే. చాలా కార్యక్రమాలు, చాలా గొప్ప నాయకత్వం ఉంది, మీరేం మరి విఫలమైందని అంటున్నారు? అరే ఇప్పుడు తప్పేముందండి, చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మన సోదరులు ఉన్నారు, ఎన్ని సంఘాలు ఏర్పరిచారు మనకు తెలియకుండా. డిక్కీ ఏర్పరిచారు, అద్భుతంగా ఇండస్ట్రియలిస్టులు తయారు చేసుకున్నారు. శాంతి చక్ర ఇంటర్నేషనల్ ఏర్పరిచారు. ఆయన ఎవరో మల్లేపల్లి లక్ష్మయ్య గారు బుద్ధ వనం కడుతున్నారు. ఇలా తీసుకుంటే వాళ్ళు ఉమెన్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది వాళ్ళది. ఇలాగా వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాలు పనిచేస్తూనే ఆల్టర్నేటివ్ సంఘం వాళ్ళ శక్తివంతులు కావడానికి కావాల్సిన ఆ యొక్క సిస్టాన్ని బలపరుచుకున్నారు. మనకు అసలు సిస్టమ్ ఇంకోటి చెప్పండి, లేదు. సిస్టమ్ లేదు. మనకి ఏ కాడికి ఏ విషయాలు అడుగుతాం, ఏ విషయాల తర్వాత ఏముండదు. ఓకే. మీరు ఇన్ఫార్మ్ సంస్థ, మీ సంస్థ కదా, ఈ ఎజెండా ఈ సంవత్సరం ప్రపంచ మాదిగల దినోత్సవంలో మీ ఎజెండా ఏంటి? మేము ఇప్పుడు ఒక ఛాంబర్ని ఎస్టాబ్లిష్ చేసి సంవత్సరం పైన అయింది, బయట తీసుకురాలి. ఎందుకంటే మనకు అనుకూలంగా అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవనుకున్నాను, ప్లస్ పనిచేసే వాళ్ళు లేరేమో దీనికి అనుకుని బయట తీసుకురాలి. ఇప్పుడు బయట తీసుకొస్తున్నాం. హనుమాన్ జంక్షన్లో డిసెంబర్ 29న మేము చూడండి, మేము ఇప్పుడు కూడా ఓల్డ్ మాది కూడా 1 పెట్టాం, ఇప్పుడు 7 పెట్టాం. ఒకే డేట్ ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా ఒకటే పెట్టాలండి, ప్రతిదానికి డేట్ అనుకోవడానికి దేనికి ఏం లేదు సార్. ఆ రోజు 10,000 మంది బయటకు వచ్చి సమాజం కోసం ఆలోచించాలి. 29కి ప్రత్యేకత అంటే మనం ప్రత్యేకత కల్పించాలి. అలా కల్పించడంలో భాగంలో ఏజెన్సీ సమస్య మీద ఏకంగా నాయకులను తీసుకెళ్ళాం. వాళ్ళు ఎవరో తెలియని ప్రాంతాలకు కూడా ఇదే డిసెంబర్ 29ని తీసుకెళ్ళాం. ప్రపంచానికి తెలియజేసేలా చేసాం. తర్వాత ఈస్ట్ గోదావరిలో అసలు రాజకీయ ప్రాధాన్యత లేని మీటింగ్ పెట్టాం, ఇది 29న. ఇట్లా ప్రతి సంవత్సరం ఒక దాన్ని కమ్యూనిటీకి యాడ్ అయ్యేలాగా అడ్వాంటేజ్. ఇప్పుడు ఒక ఛాంబరు, ఇంటర్నేషనల్ మాదిగ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అని పెట్టాం. ఇండస్ట్రీ దీంట్లో ఏదైతే ఇప్పుడు దాకా కొద్దిగా వ్యాపార రంగంలో కానీ లేకపోతే ఇండస్ట్రీ రంగంలో ఆలోచన పరులందరినీ కలుపుకుని వెళ్తున్నాం. దీనికి ప్రకారంగానే ద ఎంటర్ప్రైనర్ సమిట్ అని డిసెంబర్ 29 హనుమాన్ జంక్షన్లో పెడతాం. హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లాది. ఇక్కడ పెట్టి ఈ 3 రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా దీన్ని ఛాంబర్స్ తెరవబోతున్నాం. దీనికి కొద్ది ప్రోత్సాహం మేము అనుకున్నాక గుడ్ థింగ్ ఏంటంటే మన ఇన్ఫామ్లో ఉన్న ఆయన రాజేంద్ర ప్రసాద్ గారని ఒక పార్టీలో ఉన్నాడు. ఆయన ఎంఎస్ఎంఈ చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్ళాను. ఈజ్ మన కమ్యూనిటీ కాదు, కానీ ఆయన అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నాయి. ఆయన మాటలు, ఆయన సరైన టైంలో మీరు వచ్చారు,
ఈ కమ్యూనిటీ తాలూకా వాళ్ళని మనం ఎంటర్ప్రైనర్ చేయాలి, మీరు బలంగా పనిచేయండి, మేము ఉన్నాం అని ఆయన ఎంత అంటే చాలా అంటే ఓహో ఒక బంధువు దగ్గరికి వెళ్ళానేమో అంత ఫోర్స్ ఇచ్చారు. ఓకే. ఈ క్రమంలోనే మనకు అదృష్టం ఏం జరిగింది, గడ్డం శేఖరబాబు గారు ఐఎఫ్ఎస్, ఆయనకి ఈ ఇన్ఫామ్ గురించి పూర్తిగా తెలుసు. ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చైర్మన్ అవడం, తర్వాత ఇండస్ట్రియల్ దానికి డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు ఇంకోటి కూడా ఇచ్చారు ఆయన, ఏదో మరి ఇంకోటి సంథింగ్ ట్రేడ్ది ఇండస్ట్రియల్ ట్రేడ్ దానికి సంబంధించింది ఇంకోటి ఇచ్చారు. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు. అంతేకాకుండా రామాంజనేయులు గారు, ఎమ్మెల్యే రామాంజనేయులు గారు లాంటి ఉండడం, ఒక కలెక్టర్గా చేసి 2-3 సార్లు ఆయన కూడా కొద్దిగా ముందుకు వస్తున్నారు, ముందుకెళ్ళండి. ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్ల వాతావరణం కొద్దిగా బలంగా మనం తీసుకెళ్ళగలుగుతామేమో అనే హ్యాపీనెస్ వచ్చింది. ఇదేంటి దాని ద్వారా ఏం జరగబోతుంది? రేపు మనం వాళ్ళని రేపు ఖచ్చితంగా ఉద్యోగ వ్యవస్థ అనేది ఉండదండి. గవర్నమెంట్ ప్రభుత్వ సెక్టార్ ఉండదు, ప్రైవేట్ సెక్టార్ అంతా. ప్రైవేట్ సెక్టార్లో మనం కనీసం ఏదో విధంగా బతికే ఆలోచనలోకి కమ్యూనిటీ రావాలి. కమ్యూనిటీ ఏమనుకుని పని ఉంటే చేద్దాం, లేదా లేదు. చింతలపూడిలో ప్రాబ్లం ఏంటనుకున్నారు, వాళ్ళకి 2 పనులు, మామిడికాయల సీజను లేకపోతే పత్తి సీజన్, ఈ 2 తప్ప మళ్ళీ పన్నుకి వెళ్ళరు, వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి ఆలోచన పనులు రేపటి తరాన్ని అయినా సరే, లేకపోతే ఇప్పుడున్న యువతనైనా సరే చిన్న చిన్న వ్యాపారాల్లోకి, పారిశ్రమల్లోకి, ఇప్పుడు బోల్డ్ ఉన్న ఎంఎస్ఎంఈ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, మిగిలిన కానీ గవర్నమెంట్ చాలా ప్రోత్సహిస్తుంది. ఎస్సీఎస్టీని అంటే బిజినెస్ చేసుకోవడం, బిజినెస్లో. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వాటికి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అన్ని A to Z మీరు కల్పిస్తారా? ఇన్స్టిట్యూట్ లాగా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే అది ఎలా చేయాలి, దాని తర్వాత బ్యాంక్తో ఎలా మాట్లాడాలి, తర్వాత ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలి, ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఆలోచన తగ్గట్టు ఏదైనా ఇన్స్టిట్యూట్కి పంపడము, లేకపోతే ఎక్కడైనా ట్రైన్ చేయించడము అనేది కూడా ఒక సలహా ఇవ్వడం, మొత్తం మొదల దగ్గర నుంచి చివరి వరకు అండగా ఉండడానికి మాత్రం ప్రయత్నిస్తాం, కొనసాగిస్తారు. 100% ఏది వదలలేదు. సభ పెట్టేసి సార్ ఇప్పుడు పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు మేము ఆగలే, ఓకే అంతే కదా, కుదిపే కదా. ఆఫీసర్లు అదే పేరు మీద వచ్చినప్పుడు మేము ఆగలే, ఎందుకంటే మేము ఇప్పుడు కాదు 30 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళం. కానీ ఆఫీసర్లో మంచి వాళ్ళని గౌరవిస్తూనే ఉంటాం, దాంట్లో ఇది లేదు. నేను ఇప్పటికి వాళ్ళని కూడా గౌరవిస్తా. మీరు 500 గ్రామాలు తిరిగి మీరు ఒక్కరోజు, మేము పల్లె బస అని చేసాం, ఏజెన్సీలో కూడా చేసాం పల్లె బస. మీరు అలాగా ఈ రాష్ట్రంలో ఒక 10,000 గ్రామాలు ఉంటాయి, మాది గ్రామాలు 500 గ్రామాలకు వెళ్ళి ఒక్కరోజు అక్కడ పడుకుని నా కుటుంబ సభ్యులనే ఎప్పుడు పలకరిస్తారో ఆ రోజు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళే బాధ్యత నాది. నాదని కాదు, మా సంస్థది. అంతేకాకుండా మా సంస్థే మిమ్మల్ని అనుసరిస్తుంది. ఎలాగా మేము పెట్టిన పేరు ఉంది కదా, అక్కడ మేము బలపరిచిన పేరు, మేము శక్తినిచ్చిన పేరే కదా. అసలు పేరే మీది కాదని ఒక ప్రొఫెసర్ దగ్గర నుంచి మీరు ఆయన పెట్టిన సంస్థను మీరు అంటే ప్రొఫెసర్ అనే ఆయన జస్ట్ ఆయన నేను 1.5 year అంతా మాట్లాడుకున్నాను. సార్ నేను కమ్యూనిటీకి డైరెక్ట్గా పనిచేయాలంటే పనిచేయాలని ఉంది నాకు, ఓ పేరు ఏమైనా సజెస్ట్ చేయండి సార్ అన్న. అప్పుడు ఇన్ఫామ్ అని సలహా ఇచ్చి చెప్పారు ఆయన. అది వాస్తవం అంతవరకే, కానీ ఆయన ఇచ్చింది నేను తీసుకెళ్ళడం. మరి ఆయన పెట్టిన ప్రోగ్రామ్స్ చెప్పమనండి 2014 నుంచి. మరి ఆయన నడపాలి కదా. సడన్గా ఓల్డ్ మాదిగడే 10,000 మంది కనెక్ట్ అయిపోయి ఒక మహద్దశకు వచ్చేసేసి కమ్యూనిటీ మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసాక నాది ఇది పేరు అని అంటారా ఎవరన్నా? నేను చేసింది అంటారా? అంటారు కదా. కానీ ఆయన అయినా సరే ఒకవేళ ఆయన నిజంగానే చెప్పింది న్యాయం అనిపిస్తే మీరు మళ్ళీ కూర్చోబెట్టండి ముగ్గురిని. మీరు నిజం మీడియా కదా, బయట ఇవన్నీ నడుస్తున్నాయి కదండి, ఇంకా అక్కర్లే. నిజం మీడియా కదా మీది. డైరెక్ట్గా ఆ ప్రొఫెసర్ కానీ కూర్చోబెట్టండి, నన్ను కూర్చోబెట్టండి, మీరు కూర్చోండి. తప్పకుండా అక్కడ దాకా వస్తే తప్పకుండా కూర్చోబెడతాము, మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంటే సమాజంలో ఉన్నవే మిమ్మల్ని అడుగుతున్నా అంతే. 100% అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఇంకా క్లారిటీ, నిజం అనేది మీరు ఒప్పుకోకండి, నేను ఒప్పుకోను. ఖచ్చితంగా ఆయన కూర్చోబెట్టండి, ఆయన ధైర్యంగా వచ్చి కూర్చోమనండి, ఇది ఛాలెంజ్ అని చెప్పమనండి, ఖచ్చితంగా తీసుకుందాం. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం రేపు సమ్మిట్ ద్వారా అది ప్రణాళికబద్ధంగా గనక ముందుకెళ్ళగలిగితే మాది కమ్యూనిటీలో ఒక పెనుమార్పు రావడానికి అవకాశం 100%. మీరు నిజాయితీగానే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, లేదా ఏదో సభ పెట్టి కొన్ని డబ్బులు పోగేసుకొని అవి మూట కట్టుకొని దాచిపెట్టే ప్రక్రియలో వెళ్తున్నారా? అంటే అందరు తెలియదు ఏంటని తెలుసా, అంటే వాస్తవంగా ఈ మాట మేము ఎందుకు అడుగుతున్నాం అంటే నేను సంఘాలు మెజారిటీ ఇలాగే ఉన్నాయి. అలా చేసేవాడిని అయితే మన కమ్యూనిటీలో ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రియల్ ఛాంబర్లు కూడా
ఏ ప్లస్ 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 వచ్చినాయి, ఓకే. ఏ ప్లస్ ప్లస్ వచ్చినాయి. వాళ్ళు కూడా నాకు తెలిసి 3-4 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఇంకో సంఘం కూడా 5 సంవత్సరాలు పనిచేస్తుంది కమ్యూనిటీ కోసం. ఓకే. పనిచేసే క్రమంలో ఇలాంటి కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారా? నేను అంటలేదు వాళ్ళని. ఎందుకంటే ఇక్కడ మేము 25 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ కోసం ఉన్నాం కాబట్టి దీన్ని ఇంకా కమ్యూనిటీలో తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఈ ఈ ఆర్గనైజేషన్కి ఉంది కాబట్టి దీని మీద చర్చ మొదలైంది. ఓకే. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఇది ఛాంబర్ ఒకటి ఓపెన్ అవుతుందండి. మరి అంతకుముందు కూడా ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడుకోలే? ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు కదా? చేశారు. కానీ వాళ్ళంతా కూడా 4-5, నేను అదే అంటున్నా, 4-5 కోసం వస్తే అక్కడ ఉండిపోద్ది. ఇది సంఘం కోసం ఉన్నాం కాబట్టి సంఘంలోకి వెళ్తాకే ఉంటుంది. ఇంకోటి సార్, నేను స్వార్థంగా చెప్తలేదు, దీన్ని తీసుకెళ్లి వాళ్ళు బలవంతులు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అప్పు చెప్తాం మేము. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫార్మ్ అని పెట్టడానికి కూడా కారణం ఒక పేరు, ఒక శబ్దం ప్రయాణం చేయాలని అనుకోవడానికి కారణం ఆంధ్రదృష్టి. అంటే కొత్త నాయకత్వం వస్తే అప్పచెప్తామనుకుంటున్నారు మీరు? బలమైన వాళ్ళకు ఉండాలి అది, ఆ జీలు వాళ్ళు పెంపొందించుకుని ముందుకెళ్ళే క్రమం. వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉంటాం, నలుగురిని కలుపుకుని పనిచేసే విధానం అంట్లో కానీ సక్సెస్ అయ్యి ఉంటే వాళ్ళకి అప్పచెప్పడానికి ఎక్కడ. ఇది ఇన్ఫామ్లో కూడా అదే చెప్పా. మీరు నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫామ్లో 100% ఎందుకుంటారండి. అంటే ఒక తరము అయిపోయిన తర్వాత మాదిక్ కమ్యూనిటీలో శూన్యత కనపడుతుంది, లీడర్స్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు కూడా మన ఎంప్లాయీస్ ఆలోచించాల్సిన మేధావులు ఒకటే, రేపటి తరానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాట్లాడే, అందరిని కలిపి మాట్లాడే నాయకత్వం ఎక్కడన్నా ఉందా? లేదు. మాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఓకే, పర్లే. మమ్మల్ని బలపరచకుండా ఉంటే రేపటి తరానికి గురించి మాట్లాడే ఒక నాయకుడిని చూపించండి, ఒక సంస్థను చూపించండి, అందరితో పరిచయం ఉండే. నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టగలిగితే అందరూ వచ్చారు. ఎందుకంటే నేను టైం స్పెండ్ చేస్తున్నాను వాళ్ళతో. అదేవిధంగా ఇంతకాలం స్పెండ్ చేయడం వల్ల అది ఉద్యమ సంస్థలు కావచ్చు, మేధావు వర్గం కావచ్చు, కొద్దిగా పిలిస్తే వస్తారు. అలాగే రేపటి తరం కష్టంలో ఉన్నప్పుడు కానీ, మన కమ్యూనిటీ గురించి మాట్లాడాలన్నప్పుడు కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టే ఒక వ్యవస్థ ఉందా? మరి ఎందుకు సపోర్ట్ చేయడం మన వాళ్ళు? రేపటి వాళ్ళ పిల్లల గురించి ఎవడు మాట్లాడాలి? మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఏది అట్లా నెక్స్ట్ జనరేషన్ నాయకత్వాన్ని? 100% నేను ప్రతి ఓడిని అన్న అంటాను. ఇప్పటికి నేను ఇప్పటికి లీడర్ని పరిచయం చేస్తాను. నేను ఫోటోలు దిగిన మ్యాక్సిమం తెలియకపోతే నేను వెళ్ళే వ్యక్తి నాకే తెలుసు, ఎవరికి తెలియదు అంటే ఇన్ఫామ్ గురించి తెలియకపోతేనే నేను బుక్ ఇస్తాను, లేదా బుక్ ఇస్తాను. నేను మామూలుగా వెళ్తే నాతో పాటు ఉన్న లీడర్స్ అంటే యంగ్ లీడర్స్తోనే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడిస్తాను, వాళ్ళతో ఫోటో తీపిస్తాను. మొత్తం గమనించండి, అది ఫేస్బుక్లో నేను ఇటేపు ఉంటా చివర. ఎందుకు అనుకున్నారు? వాళ్ళకి అది అందాలి, వాళ్ళు ఆ శక్తిని తీసుకోవాలి, ఆ బలము మాకుందని వాళ్ళు ఫీల్ అవ్వాలి. లేదనుకోండి నేనే ఫోటో దిగవచ్చు కదా, నేను ఒక్కడిని వెళ్ళి ఫోటో దిగిపోయి నేను పెట్టుకోవచ్చు ప్రతిదీ. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఒక మంచి టాస్క్ తీసుకున్నారు, సబ్మిట్ పెట్టి పారిశ్రామికవేత్తలుగా, బిజినెస్ మ్యాన్లుగా, ప్రైవేట్ రంగంలో మాదిగలు వెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. మరి దీనికి ఆ తగ్గ గెస్ట్ రావాలి కదా, ఎవరిని పిలుస్తున్నారు మీరు? అంతమంది వస్తున్నారండి. ఇప్పుడు చీఫ్ గెస్ట్ కింద అయితే నేనేమన్నానంటే, మన అంశం అందరూ మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మన సార్కి, మన రామాంజనేయులు సార్తో మాట్లాడడం జరిగింది. ఎవరితో మాట్లాడు, ఆయన ఏంటమ్మా మరి ఎవరిని పిలుద్దామంటే 2 పేర్లు చెప్పాను. దాంట్లో పెమ్మసాని చంద్ర యంగ్ సార్, అంతేకాకుండా ఆయన విదేశాల నుంచి వచ్చారు. సో ఆయన పిలిస్తే బాగుంటుంది సార్. లాస్ట్లో మనకి ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా చివరికి ఆ సబ్జెక్ట్ ఉండాల్సిందే. అదేంటంటే ఏజెన్సీ. మరి ఆయన గ్రామీణ ఇది కదండి, సెంట్రల్ మినిస్టర్ కదా. సో ఆయన ద్వారా మనకు జరిగే లబ్ధి ఉంటుంది ఆ ఏజెన్సీ వాళ్ళకు కూడా. అలాంటి వాళ్ళు పిలిస్తే బాగుంటుందంటే నేను మొన్న వెళ్ళాం, సార్ ఫోన్ చేశారు, మేము వెళ్ళి రిప్రజెంట్ చేసాం. ఇక సారు ఆయన ద్వారా రావాలి తప్ప మన బలం అనేది మనకేముంటుంది అంటే ఫస్ట్ టైం కదా. కలిసాం, పెమ్మసాని గారిని కలిసాం, నా ఉద్దేశంలో ఆయన కలిసాం, తర్వాత మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసాం నిన్న. సో వీళ్ళందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా మంచి కీ స్పీకర్ని పిలుస్తున్నాం. ఎవరు? ఇప్పుడు గడ్డం శేఖర్ బాబు గారు, ఆయన ఒక ఐఎఫ్ఎస్, తర్వాత బెంగళూరు నుంచి ఒక ఐఏఎస్ వస్తున్నారు, ఆ తర్వాత మన ఐఏఎఫ్టి ప్రొఫెసర్ మురళీధర్ గారు వస్తున్నారు. అంతేకాకుండా ఈయన ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు వస్తున్నారు.
ఇలా తీసుకుంటుంటే మనం ఇంకా బలమైన వాళ్ళని, ఉమ్, అంటే దాని సబ్జెక్ట్నే చెప్పగలిగిన వాళ్ళని ఒక్కొక్క అంశం మీద. ఓకే. ఒకళ్ళేమో ట్రేడింగ్, ఉమ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఒకళ్ళేమో ఎంఎస్ఎంఈ. అది కాకుండా మన రామాంజనేయులు గారు లాంటి వాళ్ళు అసలు కలెక్టర్ ఎట్లా చేస్తారు, ఎకనామిక్స్లో ప్రావీణ్యంగా ఉన్న మన ఆ, కలుపుపూరి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు. ఉమ్, ఇట్లా మేము ఇంకా కలెక్ట్ చేస్తున్నాం. ఓకే. అదే కాకుండా ఆ యొక్క మన ఏది ఎంటర్ప్రైనర్ సమ్మిట్లో ఫస్ట్ ఇంటరాక్టివ్ సెక్షన్ పెడతాం. అక్కడ ఏంటంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఉమ్, సక్సెస్ఫుల్ కాంట్రాక్టర్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మన ఏపీ ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా ఆయన ఏ క్లాస్ కాంట్రాక్టర్ ఎలక్ట్రికల్. ఓకే. అంటే అలాంటి వాళ్ళని మేము ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందే వస్తే ఓకే. వాళ్ళతో పాటు కూర్చుని ఉమ్, కొన్ని విషయాలు తెలుసుకోవడం, వాళ్ళని గైడ్ చేయడం, ఇట్లాంటివి చేస్తాం. చేయడం వల్ల ఏముంటుందో వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. తర్వాత వీళ్ళు చెప్పే కీ పాయింట్స్, వీళ్ళ సంస్థలు చేసేవి ఏంటి అనేది కూడా చెప్పుకుంటా పోతే మనకి మంచి రిజల్ట్ రావచ్చు. అంటే మీరు గత కొద్ది రోజుల క్రితం ఉమ్. మీ ఫేస్బుక్ అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఉమ్. ఈ దండోరా ఉద్యమంలో పనిచేసి 30 సంవత్సరాలుగా త్యాగాలు చేసిన ఆ ముందు తరం నాయకుల్ని దీనికి పిలుస్తున్నాము, కృష్ణాలను కూడా దీనికి పిలుస్తున్నామని ఒక పోస్ట్ పెట్టారు. అవును. మళ్ళీ ఏంటి వెనక్కి వెళ్ళిపోయారు? అంటే కృష్ణాన్ని పిలవాలని ఉంది. నేను ఇద్దరు ఫోన్ చేశాను. ఉమ్, ఒక ఆయన అయితే పేరు అనవసరం, ఇంకో ఆయన అయితే ఇప్పుడు నౌను. ఉమ్, ఎవరంటే మాకు సబ్ జూనియర్ అనుకుంటా, లేదా సబ్ జూనియర్ మన నాగరాజు గారు, ఇది ఎంఆర్పిఎస్ ఆ, నేషనల్ ప్రెసిడెంట్. నేషనల్ ప్రెసిడెంట్. మేము ఉన్నప్పుడు తర్వాత 3 సంవత్సరాలకు తర్వాత వచ్చినట్టున్నారు ఆంధ్ర రాష్ట్రం. ఉమ్, ఆ పరిచయం మీద ఫోన్ చేశాను 4 సార్లు ఎత్తలే. ఉమ్, ఓకే. నేను మిగిలిన వాళ్ళని అడిగా. ఉమ్, అడిగితే ఎంతమంది అయ్యా మీరు అని అడిగా. మొన్న కూడా అడిగా, ఉమ్, అన్న మిమ్మల్ని అందరిని పిలుద్దామని ఉంది. ఉమ్, అప్పుడు కృపాకర్ గారు, మన చింతా సామన్న వీళ్ళందరూ ఉన్నారు. ఉమ్, వీళ్ళందరూ భయంకరంగా కంట్రిబ్యూటర్స్. ఓకే. కృష్ణన్న 100 కంట్రిబ్యూట్ చేస్తే వీళ్ళు 80-70 చేసిన వాళ్ళే. డెఫినెట్గా. ఈ కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి పిలుద్దామని అడిగితే ఉమ్, మమ్మల్ని ఒక్కళ్ళు కాదయ్యా, ఉమ్, 200 మంది ఉంటారన్నారు. ఓకే. మొదటి తరంలో 200 మంది ఉంటారన్నారు. సాక్రిఫైస్ చేసిన వాళ్ళే 200 మంది. ఉమ్, 200 మంది నా ఇప్పుడు కలెక్ట్ చేయడం ఎలాగనేది అర్థం కాక ఓకే. ఆగడం జరిగింది. కృష్ణన్న అయితే రారేమని పూర్తిగా అనుకుని నేను ఆ ప్రయత్నాన్ని ఇంకెళ్ళా. నా ఉద్దేశం ఏంటంటే ఉమ్, ఇప్పుడు ఇంత దాడులు ఏదో ఒక వర్గం దాడి చేస్తుంది కృష్ణన్న మీద, ఉమ్, ఇవన్నిటికి కారణం వీళ్ళ అసలైన ఏదైతే సమాజాన్ని నిర్మించడంలో దగ్గరున్నారో ఇది ఎంఆర్పిఎస్ ఉమ్, నిర్మాణం. వాళ్ళందరూ ఒకసారి కలవకపోవడం వల్ల జరుగుతున్న దాడులు. ఓకే. వాళ్ళందరూ కానీ ఒకసారి కూర్చొనగలితే ఉమ్, వాళ్ళందరూ మన దాంట్లో ఏముందన్న అందరిని శ్రమిస్తున్నాం, అందరినీ కలుపుకుంటున్నాం. ఉమ్, మన కమ్యూనిటీలో మన పక్కన కలుపుగా డెఫినెట్గా. ఉమ్, ఇప్పటికీ నా దగ్గర ఈడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు లేరు. ఉమ్, ఉన్నా సరే నేను ఫోన్ చేసి మాట్లాడతా ఇప్పటికి. ఉమ్. అట్లా ఆయన కూడా అందరిని కలుపుకుంటే మంచిది అంటారు. మంచిది కదండి. ఆయన పెద్దరికం, ఆయన దగ్గరే కదా వీళ్ళందరూ చేశారు. ఉమ్, వీళ్ళందరూ కష్టపడ్డది ఎవరి దగ్గర? ఓకే. అప్పుడు అన్నం దొరికేదా? ఉమ్, అప్పుడు ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉమ్, ఎక్కడ పడుకోవాలో తెలియదు, అన్నం లేదు, బట్టలు లేవు. ఆ టైంలో ఆయన చెప్పినవన్నీ చేసిన వాళ్ళు ఉమ్, ఇప్పుడు వాళ్ళందరిని పిలిచి నా తమ్ముడు, నా అన్న, నా తమ్ముడు అని పలకరించుకుంటే ఉమ్, ఆ శక్తి చాలా ఉపయోగపడుతుంది కమ్యూనిటీకి. ఓకే. ఇప్పుడు ఒక్కడే కనపడుతున్నాడు. ఉమ్, అంత మీటింగ్ కూడా అన్నే ప్రెస్ మీట్ పెట్టడం ఉమ్, ఓకే. ఎందుకు? ఆ పక్కన ఉన్న ఫోర్సెస్ సరిపోవటం. సరిపోవడం. చాలా ఫోర్స్ ఉద్యమం అండి. అంత ఉద్యమం నేను ప్రపంచంలో అంటే మనం పుట్టక చూడలేదే. ఓకే. మరి దాని రిజల్ట్ వేరే వెళ్ళిపోతాం. ఓకే. మీ థాట్స్, మీ ఆలోచన విధానము అన్నీ గొప్పగా రిచ్గా ఉన్నాయి. ఈ ఇన్ఫామ్కి ఆలోచనలన్నీ మీరే తీసుకుంటారా, లేకపోతే మీకు ఏదన్నా సలహాదారులు అంటే దీనికి ఒక ప్యానల్ కానీ అట్లా ఏమన్నా ఉందా? మా టీం ఉంటుందండి కొంతమంది. ఉమ్, నేను ఏదైనా చేయాలన్నా వాళ్ళతో మాట్లాడతా. ఓకే. అంటే అందరూ కూడా రైట్ అనకపోవచ్చు, ఉమ్, కానీ నేను ఆగేవాడిని కాదు కాబట్టి ఉమ్, ఒక్కోసారి రైట్ అనకపోయినా వెనకాల వస్తారు. ఉమ్, కొంతమంది కాదులే అన్న ఏదో చేస్తున్నాడు కదా మనం చేయాల్సిందని వస్తారు. అయితే ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ అవడం వల్ల ఎక్కువ మంది బయట కనపడడం. ఓకే. అందరూ ఎడ్యుకేటెడ్స్, అందరూ జాబు ఏదో ఎక్కడో దిక్కున చేసుకునే వాళ్ళే. ఉమ్, అందరూ అడుగుతారు. ఇంకోటి ప్రాబ్లం ఇన్ఫామ్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరగాలి. ఓకే. ఇది ఎవరన్నా పని చేయమంటే వెళ్ళి పని చేసేయడానికి లేదు. ఉమ్, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. లేకపోతే ఆ కమ్యూనిటీలో ఓకే. మాదిగలు ఎవరన్నా 10 రూపాయలు ఇస్తే పని చేయాలి తప్ప వెళ్ళిపోయి గబగబా డబ్బులన్నీ అడిగేసి పని చేయడానికి లేదు.
ఎవరైనా సరే వాళ్ళ సొంతంగా కానీ మేమేమైనా రెఫరెన్స్ ఇస్తే ఆ కమ్యూనిటీలో అడిగి పనిచేయాలి. అందుకని కొద్దిగా ఆ స్పీడు మీకు అనిపించచ్చు కానీ రేపు మీటింగ్లో చూడండి ఒక సైజ్ ఆఫ్ పీపుల్ ఈ సంవత్సరం మీటింగ్కి హాల్కి ఎంత రెంట్ అవన్నీ సుమారుగా? మేము చేసే కార్యక్రమాలే మీరు రెంట్లు ఆలోచించుకుంటూ వెళ్ళిపోండి అంతే. దానికి సంబంధించిన నిధులన్నీ సమకూరుతాయండి. మన మంచి పనే మనల్ని నడిపిస్తుంది. ప్రస్తుతానికైతే మేము నీల్ బ్యాలెన్స్లో ఉన్నాం. చాలా పెద్ద కార్యక్రమాలు కదా, పెద్ద అమౌంట్లు కదా, సమకూరు అవుతాయి. ఎందుకంటే మా టీం మీద నాకు నమ్మకం ఉంది. మా మీద కొంతమంది ఎంప్లాయీస్ ఆ యొక్క ఇది ఉంది, వీళ్ళు మంచి పని చేస్తారన్న ఆలోచనతో సహకరించుకోవడం. కానీ నేనేమంటున్నానంటే మన జాతికి రేపటి తరం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. రేపటి తరం కోసం మీరు ఎవరు మాట్లాడాలి, మిమ్మల్ని ఎవరు రిప్రజెంట్ చేయాలి ఈ రాష్ట్రంలో, ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇంకా ఎంఆర్పిఎస్కి రేపటి పని ఉంటుందని నేను అనుకుంటాలే. అది ఆ మాట అంటే మరి కోపడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద ఎంఆర్పిఎస్ పనిచేయలే. నేను ఉదాహరణ చెప్తాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ని మీటింగ్లు పెట్టారు ఎడ్యుకేషన్ మీద ఎంఆర్పిఎస్? అట్లా కాదండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళ కోసం ఎన్ని మీటింగ్లు పెట్టారు? లేదు ఒక పల్లెలో మీటింగ్ పెట్టారా? లేదు ఒక కాన్ఫరెన్స్ పెట్టారా ఎడ్యుకేషన్ మీద? ఇప్పుడు ఇంకో చిన్న ఉదాహరణ, నేను ఇప్పటికీ బాధతో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్తాను. ఏంటి ఆ పరిస్థితుల్లో నేను చూస్తాను. నేను ఎవరినన్నా ఆఫీసర్ని తీసుకెళ్ళి మీటింగ్ పెట్ట నాకు ఆలోచన ఉంది. కానీ మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలకి ఫీడ్ ఇవ్వాలి కదా, ఏది ఎడ్యుకేషన్ ఫీడ్, అలాంటిది ఏమైనా చేసిందా? రేపటి తరం కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంకో పని, అంటే ఉద్యమం లేకపోతే అలాంటి పని. సో ఎడ్యుకేషన్ మీద ఇప్పటికి 20 సంవత్సరాలు పనిచేస్తున్న ఏకైక వ్యక్తులు మేమే ఈ రాష్ట్రంలో. అయితే అంటే గవర్నమెంట్ సంస్థ పరంగా పనిచేసేమో స్వయారోస్ ఎట్లాంటివి, కానీ ఒక మాదిగల నుంచి వచ్చి పనిచేసింది ఇది ఒక్కటే. ప్లస్ నిలబడుతున్నాం, మాకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా నిలబడుతున్నాం రేపటి తరం కోసం. నేను అనేది మొన్న కూడా నేను ఉదాహరణ అది చెప్తాను. మీటింగ్ పెట్టాలంటే పెద్దవాళ్ళందరూ నాతోనే మాట్లాడారు, నాకు సంబంధం లేదు వర్గీకరణ కోసం. అంటే నేను అలా దగ్గరగా లేను, ఇంకో ఇంపాక్ట్ కోసం ప్రయత్నం. నాతో చాలాసార్లు ఇంటరాక్ట్ అయితే నేను నెల తర్వాత మీటింగ్ పెట్టాను. ఆ వాయిస్ ఇవ్వడానికి నేను మధ్యవర్తిగా ఉపయోగపడ్డా. రేపు ఇంకో సమాజానికి ఉపయోగపడాలంటే మధ్యవర్తులు ఎంతమంది, ఈ సమాజం అంతా తెలిసిన వాళ్ళు ఎంతమంది, వీటి మీద పనిచేసిన వాళ్ళు ఎంతమంది. సో కొత్త ఆలోచన కోసం, కొత్త నాయకత్వాల కోసం, రేపటి తరం కోసం మాతో ప్రయాణించండి అని మన వాళ్ళకి దయచేసి ఈ ఎంప్లాయీస్ కావచ్చు విద్యావంతులను పిలిపించేది. అది అప్పుడు కొంత మార్పులో మేము భాగస్వామ్యం అవుతాం. ఇప్పటికి మేము ఏం చేసామంటే ఏం చేయాలి, ప్రతి వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు. నేను నమ్మను. ఒక సిస్టమ్ నుంచి మార్చగలిగినప్పుడే 2018లో మేము మార్చాం. అది అనుకో మేము కొంత చేసాం, ఈ సమాజానికి రిసోర్స్ పర్సన్స్ అందించాం, భయపడిన వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాం, బయటకు వచ్చి ఇలా చేసాం, బాధ్యత తీసుకునేలా చేసాం. ఈరోజు సంతోషం ఏంటంటే మేము అనుకున్న ఆలోచనలు ఏదో విధంగా సరే వాళ్ళ ఏ రూపంలో చేసినా మన ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్, విశ్రాంత ఆఫీసర్లు అందరూ పనిచేస్తున్నారు. అది కూడా సంతోషమే. కానీ ఏంటంటే ఏది చెప్పినా ఈ ఇన్ఫామ్ కోసం చిన్నగా చెప్పకూడదనేది మా ఉద్దేశం. చివరిగా మీరు ఆత్మసాక్షిగా సమాధానం చెప్పండి. మీరు ఈ ఇన్ఫామ్ సంస్థని మీరు చెప్పిన దాని విధానం ప్రకారం చాలా అద్భుతంగా రన్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇబ్బందులు అన్నీ ఫేస్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. బాపిరాజు అనే వ్యక్తి పవర్ పాలిటిక్స్ దగ్గరుండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గర సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తాడు అనే ఒక వాదన సమాజంలో ఉంది. మీరు నిజాయితీగా సమాధానం చెప్పండి. రైట్, సరే. నేను కాజు కోసం వెళ్ళాను, కానీ నాకు ఈ పని చేయమని వెళ్ళింది ఎక్కడా లేదు. ఇంకోటి, ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉండదు. ఒకసారి ఎన్నుకున్నాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం అని ఉంటుంది. ప్రభుత్వం అంటే ప్రజలది. మనం వెళ్ళే సమస్యల కోసం. బాపిరాజుకి ఒక లోన్ కోసం వెళ్ళాను అనుకో, నేను ఇప్పుడు ఒక లోన్ తీసుకోలే, ఎక్కడ లోన్ కోసం వెళ్ళాను. బాపిరాజు ఇంట్లో ఒక ఉద్యోగం కోసం వెళ్ళాను. మీరు ప్రశ్నించండి. నేను వెళ్ళేది ఒక సమస్య కోసం. నేను దగ్గరగా ఉంటే కారణం ఆ సమస్యను తీర్చడానికి మాత్రమే. అది కూడా తక్కువ పీపుల్తో ఉంటాను. మీరు గమనించండి, మాదిగలు అందరితో ఉండను నేను.
ఓకే. నాకు ఎక్కడైతే విలువ ఉందో అక్కడికి వెళ్తా, వాళ్ళతోనే చర్చించి ఏదన్నా మంచి జరగాలేమో ప్రయత్నిస్తాను. ఓకే. ఇంకోటి అసలు రాజకీయాల దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళలే, దామన్న దగ్గర దామోదర రాజనరసింహ గారి దగ్గర తప్ప నేను ఎక్కడికి వెళ్ళలే. ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడికి అది తప్పది, అది తప్పది. అంటే ఇప్పుడు ఏమైందంటే 2014 తర్వాత 18 తర్వాత ఆఫీసర్లు వచ్చిన ఆఫీసర్ రిటైర్మెంట్ అయిన ఆఫీసర్స్ అందరూ పక్కకి వెళ్ళేటప్పటికి నేను అసలు మీకు తెలుసో తెలీదో 2018 ఓల్డ్ మాదిగడేలో అసలు పొలిటీషియన్లే ఇన్వాల్వ్ చేయలే. ఓకే. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? నేను ఎనర్జీ ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి కమ్యూనిటీకి. ఓ పక్కన ఒకరు జారిపోతుంటే నేను ఇంకో దగ్గర నుంచి శక్తిని తేవాలి కదా. ఆ క్రమంలో కొద్ది పొలిటికల్కి దగ్గర అయ్యాను తప్ప నాకు వాళ్ళు ఏదో పని చేయాలనేది దగ్గర అవ్వలే. ఇంకోటి, నేను అప్పుడు తిరిగిన వాళ్ళ దగ్గర అయినా సరే, ఉదాహరణ ఇక్కడ మీటింగ్ జరిగితే ఇక్కడే విజయవాడలో పోయినసారి ఒక రాజకీయ నాయకుల మీటింగ్లో కూడా చెప్పారు, ఏమైనా నీకు ఏం కావాలని, నాకు ఈ సమస్య తీర్చా అన్నాడు, కానీ నాకు ఈ డబ్బు కావాలని కానీ నాకు ఈ హోదా కావాలని అడగలేదు. సమస్య మీద మాట్లాడే ఓపెన్గా ఒక ఆయన మీటింగ్లోనే చెప్పాడు. నా దగ్గర మేము తిరిగి ఉన్నాను కదా, ఎవరి దగ్గరన్నా మీకు రాజకీయ నాయకులు తెలిసే ఉంటారు కదా, నేను తిరిగి వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి కానీ లేదు కాన్ఫరెన్స్లో కానీ మీరు ఫోన్లో మాట్లాడండి, ఎప్పుడన్నా మిమ్మల్ని డబ్బులు అడిగాడు లేదా ఒక పని అడిగాడా, అంటే మాదిగల సమస్యల మీదే వెళ్తున్నాను అంటారు. వాళ్ళకి శక్తిని ఇవ్వడానికి, సమస్యను తీర్చడానికి పార్టీతో సంబంధం ఎందుకు ఉంటుందండి? అంటే నిన్న మొన్నటి ఇప్పుడు అంటే నేను నా ఈ సమాజం కోసం నిలబడితే ఖచ్చితంగా నిలబడతా, నాకు పార్టీతో సంబంధం లేదు. నా కులమోడు నేను చెప్పిన పనిలో నిలబడతాను. లేదు మనం ఈరోజు ఈ పార్టీ వచ్చింది, రేపు ఇంకో పార్టీ వస్తుంది, లేదా ఈ పార్టీ ఇంకోసారి ఉండొచ్చు, మనకు అది కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం పనిచేయాలి కదా. మీరు అన్నట్టయితే ఆఫీసర్లందరూ మొత్తం రిజైన్ చేసేలా ఈ పార్టీలో కొద్దిగా దగ్గరగా పనిచేసి ఉంటారు, రిజైన్ చేసేలా ఆఫీసర్లు అందరూ, వాళ్ళకి ఎందుకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యేదాకా ఉద్యోగం ఉంటుంది? వాళ్ళు ప్రభుత్వంలో భాగం, పవర్లో ఉన్న దగ్గరికి వెళ్ళి పని చేయించాలి కమ్యూనిటీ కంటే 100% అండి. ఇప్పుడు మన కాంశీరామ్ గారు అన్నారు పవర్ కీ అని, మరి ఆ కీ దగ్గరికి వెళ్తే ఓపెన్ అవ్వదు కదా. నేను ఇవ్వలేను కదండి ఇల్లు, ఏజెన్సీలో ఇల్లు నేను సైన్ పెడతా అవుతుందా? ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి, అధికారులు అమలుపరచాలి. నేను అధికారుల దగ్గరికి వెళ్ళాను, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాను. మొన్నటిదాకా ఓన్లీ మాదిగ అధికారుల దగ్గరికి, మాదిగ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు రూట్ మార్చి కొద్దిగా ఓపెన్గా అందరి దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరిని రిప్రజెంట్ చేయాలనే ఆలోచనకు వచ్చాం. రేపు కూడా దీనికి సమిట్కి ఫస్ట్ టైం మొత్తం మ్యాక్సిమం ఉన్న నాయకుల్ని అన్ని కమ్యూనిటీస్ నుంచి పిలుస్తున్నా. ఎందుకంటే చివరికి చేయాల్సింది వాళ్ళే, చివరికి మన గురించి తెలుసుకోవాల్సింది వాళ్ళే అనే ఉద్దేశం. ఓన్లీ మాదిగల్ని పిలిచామనుకోండి, వాళ్ళకి బోల్డెన్ సమస్యలు ఉంటాయి. దీన్నే చేసే అని తిరిగితే వాళ్ళకి ఒక్కసారి అవ్వకపోవచ్చు, వాళ్ళకి కూడా 4-5 చెప్పేవాళ్ళు ఉండాలి. అంటే ఇది సమస్య, లేదా ఇది మంచి పని చేయాలంటే తెలుసయ్యా అనేవాళ్ళు ఉండాలి కదా. అందుకు నా ప్రయత్నం చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు వెళ్తున్న లక్ష్యం చాలా ఖర్చుతో కూడుకున్నది, గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మాదిగలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, బిజినెస్ వైపు వాళ్ళు నడవాలని, రెండోది ఇంకా ఆల్టర్నేట్గా యువ నాయకత్వం రావాలని చెప్పేసి మీరు వెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిని సాధించాలని మా నిజం మీడియా తరఫున మీకు హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు.